అలాగే గంగావతరణం. గంగావతరణం శృంగార గంగావతరణం అని పేరు పెట్టి దానిలో శివుడికి గంగకి ప్రేమ కథ పెట్టి శృంగారాన్ని పెట్టడం. ఆయన నిజానికి ఆయన ప్రేమించి ఏం పెళ్లి చేసుకోవాలి, ఆవిడ నిత్యం చచ్చినట్టు పెట్టుకోవాల్సి వచ్చింది కూడా పెట్టుకున్నాడు. ఆవిడ నిజంగా భార్య కాదు. అందుకని లవ్ స్టోరీ కూడా భ్రమ, లవ్ స్టోరీ కూడా గంగ భ్రమ అనేది ఒక చోట చెప్పారు. కళలు కరిగిపోతాయి. దానికి యాక్చువల్గా రీజన్ ఏమిటంటే కీరవాణి వాళ్ళ నాన్నగారు శివశక్తి దత్త గారు నాకు ఒక పుస్తకం పంపాడు. అదేమిటి, గగన గంగా అవతరణం. దాని మీద ఒక అద్భుతమైన బొమ్మ ఉంటుంది. అది కూడా ఆయనే వేశాడు. ఆయన బహుముఖీన విద్యలు ఉంటే ఆయన అనాలి. ఎందుకంటే ఆయన అద్భుతమైన పెయింటరు, గొప్ప కవి. ఈ గగన గంగావతరణం రాశాడు. అది 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 చదివాను నేను. చదివితే అందులో ముందు మాట చాలా బాగుంటుంది. నేను ఇది రాసి నాకు ఇష్టమైన కవి సమ్రాట్ విశ్వనాథ్ సత్యాన్ని గారికి వినిపించాను. ఆయన ఫస్ట్ విన్నాడు, ఆయన పెట్టేసి వెళ్ళిపోమన్నాడు. లేదు సార్ మీరు వినండి అన్నాను. సరే అందులో బాగా రాశాను అనుకున్నవేవో రెండు చెప్పన్నాడు. అందులో కూడా సెట్ అయ్యారు. చదవడం ప్రారంభించాను. ఆపమని సౌజ్ఞ, మళ్ళీ మొదటి నుంచి ప్రారంభించమని ఆజ్ఞ. మొత్తం చదివాను. ఆయన కళ్ళనీళ్ళు పెట్టుకుని. ఇప్పటిదాకా గంగావతరణం చాలామంది రాశారు. వాల్మీకి రామాయణి, పోతన అని అందరూ ఎవరు బాగా రాశారా అని ఎవరు చెప్పగలవారు? నేనే చూచాను. మొదటి ప్రైజ్ నాకే ఇచ్చుకున్నాను. నాకు మొదటి బహుమతి నాకే ఇచ్చుకున్నాను. కానీ వాళ్ళ నీది చూసిన తర్వాత నువ్వే అర్హుడు కానీ లోపలికి వెళ్ళి రామాయణ కల్పవృక్షం నాటి వాళ్ళు పెట్టిన బట్టలు తీసుకొచ్చి ఈయనకి ఇచ్చారు. ఇది నేను థ్రిల్ అయిపోయి అది బాగా చదివి ఇది చాలా ప్రౌఢంగా ఉంది, అందుకని దాన్ని చాలా సరళంగా రాద్దామనే ఉద్దేశంతో మొదలెట్టాను. ఎంత అదృష్టం అంటే మొదలెట్టిన కొన్నాళ్ళకి నేను కాశీకి వెళ్ళాను ఇందిరా సినిమా కోసం. అందులో కొంత భాగం గంగ మీద పడవలో ప్రయాణం చేస్తూ గంగ గురించి రాశాను. పూర్తి కాలేదు అప్పటికి, బట్ వచ్చేయాల్సి వస్తుంది. అందుకని ఏం చేసామంటే మళ్ళీ రాసిన తర్వాత ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుందో లేదో అని చెప్పి ఆ మధ్యలో సగమే తీసుకెళ్ళి పరమేశ్వరుడికి అంకితం ఇచ్చేసి ఇక్కడికి మళ్ళీ హైదరాబాద్ వచ్చాక కరెక్ట్గా శివరాత్రి నాడు అది పూర్తి చేశాను అన్నమాట. తర్వాత బాపు గారికి పంపించా. ఆయన ఒక బొమ్మ వేశాడు. కొన్నాళ్ళ తర్వాత ఆ బొమ్మ కరెక్ట్గా లేదేమోనండి, నేను ఇంకో బొమ్మ వేసి పంపిస్తాను అని రెండో బొమ్మ వేశాడు. అలా 2 సార్లు జరిగింది నాకు. ఆటగదరా శివాకి కూడా బొమ్మ వేశారు. అది నేను ప్రింట్ చేశాను. కొన్నాళ్ళ తర్వాత అందులో ఆటగదరా శివలో భూమిని తన్నినట్టు ఉంటుంది బొమ్మ. భూమిని ఇలా అది మరీ దూరంగా తన్నినట్టున్నాడు, కొంచెం దగ్గరికి తన్నా ఉంది అని మళ్ళీ ఒక బొమ్మే. బాపు గారు ఒక బొమ్మ వేయడమే గగనం అయ్యే రోజుల్లో నా 2 కావ్యాలకి 2 బొమ్మలు వేశాడు. అది నా అదృష్టం. నిజానికి గంగ శివుడిని ప్రేమించడం అనేది జానపద కథల్లో ఉంది. అదేమన్నా చదివేమో అని కూడా నా అనుమానం వచ్చింది నాకు. శివుడు గంగను వెతుక్కుంటూ ఏలూరు వెళ్తాడట. ఏలూరులో జాలేరు వారి వీధిలో గంగ ఉంటుందట. ఒక గొప్ప జానపద గీతం ఉంది దాని మీద. నేను నిజానికి అది నాకు సొంత అంటే గగన గంగావతరణం ఉంది కదా, దాన్ని బేస్ చేసుకునే నేను నా సొంత ఊహతోటి రాశాను. అది చాలా చోట్ల గానం కూడా చేశాను. అది గకార ప్రాస్తం ఉంటుంది. అది గంగ కరుణాంతరంగ దివి నుండి దిగి వచ్చెను పాపము కడు గంగ, అంత గంగ గంగ గంగ. బాగుంది, చాలా మంచి. కన్నా గొప్ప సర్టిఫికేట్ ఎప్పుడైనా సార్ నేను రాసిన తీసుకెళ్ళి వేటూరు గారికి వినిపించేవాడిని. వేటూరు గారు చాలా పరవశం పొంది ఆయన ఆశీస్సులు ఇస్తుండేవాడు. నా అన్ని పుస్తకాలకి వేటూరు గారు ముందు మాట రాశారు. ఇంకొక సుగుణం ఏముందంటే నాకు నచ్చింది, దానిలో ఏది రాసినా దానికి ప్రేరణ ఎక్కడి నుంచి వచ్చిందో చెప్తావు. అక్నాలెడ్జ్ చేయడం మామూలుగా చేయరు. ఎవరు ఫలానా వాళ్ళు విన్నాను చూశాను కాబట్టి నాకు వచ్చింది అని చెప్పుకుంటే మన గొప్పతనం తగ్గిపోతుందని అనుకునే కవులు ఎక్కువ. అలాంటిది కాకుండా కానీ పరికిణిలో ఎందుకో ప్రతిదానికి కూడా సందర్భం కింద ఇచ్చావు మళ్ళీ. అది నాకు అట్లా అనిపించింది. అది కొత్తగా కూడా ఉందేమో అనిపించింది. ఎందుకంటే ఎవరు రాయరు అంటే ఏ ఇన్స్పిరేషన్ దేనివల్ల నేను ఇది రాయగలిగాను, సందర్భం తెలిస్తే ఇంకొంచెం ఎంజాయ్ చేస్తాను. అవును, నాకే అనిపించింది. ఎందుకంటే అందులో చాలా ఇంపార్టెంట్ నాకే ముచ్చటేసింది ఏమిటంటే సావిత్రి గురించి రాస్తూ సావిత్రి ఇన్సిడెంట్. నేను సావిత్రిని మహానటి, ఆమెను చూడడం మనం అది ఎప్పుడో హైదరాబాద్ నాటకం మద్రాసు వెళ్ళాం. రాళ్లపల్లి గారు వాళ్ళందరూ సామాన్ దింపుతున్నారు. అప్పటికి మాకు సిగరెట్లు అలవాటు.
ఆ గురువు ముందు కాల్చకూడదని పక్కకు పరిగెత్తుకెళ్ళి ఓ 2 దమ్ములు కొడుతుంటే సావిత్రి సెకండ్ క్లాస్ కంపార్ట్మెంట్లో నుంచి ఒక్కతే అలా సూట్ కేసు బయటకు దిగింది. నేను అలా స్టన్ అయిపోయి చూస్తున్నా. ఆవిడ అలా నడుచుకుంటే ఎవరో జనం వస్తారో తీసుకెళ్ళి ఎవ్వరు లేరు, ఒక్కతే. పోనీ ఒక్కతే అంటే గబగబా వెళ్ళి మన ఆవిడ సూట్ కేసు ఏమైనా మనం మోయొచ్చా, అసలు ఏమీ లేవు, స్పృహ లేదు. సావిత్రి అంతే అలా చూస్తూ 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 అలా ఆ వెలుగులోంచి అలా చీకట్లోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత చాలా తక్కువ నేను ఒరి సావిత్రి గారు అంటే మేము అందరం పరిగెత్తుకెళ్ళాం. అప్పటికి ఆవిడ సినిమాటిక్గా మాయమైపోయింది. సో అది దాన్ని బేస్ చేసుకునే రాశాను కాబట్టి ఈ ఇన్సిడెంట్ రాస్తే బాగుంటుంది. ఇది రాశాక నాకు అన్నిటికీ రాద్దామన్నా అది ఒక సాంప్రదాయం చేసేసాను. ఇప్పుడు చాలామంది రాస్తున్నట్టున్నారు అట్లా. అది బాగుంది. అది అంటే రాయకపోయినా పర్వాలేదు అని గోపి గారు ముందు మాటలో అన్నారు, కానీ ఆ కింద రాయాల్సిన అవసరం లేదు. రాయాల్సిన లేదు, కానీ నాకెందుకో రాస్తే మజా నాకే.